కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. మనం ఉద్యోగాలు చేసినా వ్యాపారాలు చేసినా ఈ చిన్ని పొట్టని నింపుకోవడానికే. మరి ఈనాటి ధరల్ని మనలాంటి వాళ్ళమే తట్టుకోలేకుండా ఉంటే మరి కూలీనాలి చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ గోడు విందామా? మీ పేరేంటి? అప్పుడు నా పేరు దారమందమే. అంతే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము శ్రీకాకుళం ఏరియా నుండి వచ్చినాం. అక్కడ పని దొరకట్లేదు? అక్కడ పనులు లేవు. ఇక్కడ పని ఎలా ఉంది? ఇక్కడ పనులు ఏం లేవు. ఆటోమేటిక్ జనాలు మళ్ళీ ఉంటాను. ఇక్కడ ఎంత సంపాదిస్తారు మీరు? రోజు కూలి ఎవరు పిలిస్తే 250 ఇస్తాను మగోడికి, లేకపోతే 150 ఆడదానికి ఇస్తాను. మీ ఇంట్లో మగాళ్ళు కూడా ఇదే పని చేస్తారు? ఇంట్లో మగోడు మేస్త్రి పని చేస్తాడు, కాలు ఇరిగిపోయి ఉంది. ఇప్పుడు మరి మీరు ఒక్కలే కుటుంబాన్ని పోషిస్తున్నారా? లేవు, మా బిడ్డ, నేను, మా ఆయన, మా పిల్లోడు చదువుతాడు. అంటే కూతురు కూడా ఇదే పని చేస్తున్నారు? పని చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఆర్థిక పరిస్థితి కానీ మీ స్థితిగతులు కానీ ఏమన్నా మారాయా? రేటు మారలేదు. ఇప్పుడు వచ్చే మీకు ఈ కూలీ ఇదంతా సరిపోతుందా? కూలీ కట్టరంటే మరి కిరాయిలు కడతాము. 2,000 3,000 కిరాయి అయితే వచ్చిన రాబడి తక్కువ అయితే మరి మాకు ఎలా సరిపోతాయి? మీ పేరు? అప్పరమ్మ. 300 ఆట మీద కూలి అయితే 200 ఇస్తాండ్రమ్మా. ఇవైనా సరిగ్గా పైసలు ఇవ్వకంటున్నారు. అయితే మేము ఎలా తిని బతకాలా? మేము కిరాయికి వెళ్తే 1500 కిరాయి అయితే నల్ల బిల్లు, కరెంటు బిల్లు 300 400 కట్టమంటారు. శ్రీకాకుళం నుంచి వచ్చాము. అయితే ఇక్కడ ఏడు తిని బతకాలి మేము. మరీ పని చెప్పకుంటున్నారు. పని ఒకళ్ళు చెప్పినా ఏ పనికైనా వెళ్ళా ఆ పైసలు ఈవేళ వేస్తామంటారు, రేపు వేస్తామంటారు, ఎల్లుండి దాకా వారం దాకా తిప్పుతారు. ఆ పైసలు అడిగితే పోరాబోయి ఎవరితో చెప్పుకోరాబోయి అంటాడు. ఆడోళ్ళకి 250 ఇవ్వాలా, మగవాడికి 300 ఇవ్వాలా. సరిగ్గా డబ్బులు ఎవరు? మరి ఇంత కష్టం చేస్తారు కదా, ఆ కష్టాన్ని మర్చిపోవడానికి సాయంత్రం పూట మందు తాగడం ఇలాంటివి చేస్తారా? ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు 200 300 వచ్చిన కాడికి 150 రూపాయలు మందు, 150 రూపాయలు ఇంటికి ఆడు చక్కగా ఇస్తే. ఇప్పుడు మీరు రోజుకు 300 రూపాయలు సంపాదిస్తారు అనుకుందాం. ఒక 150 రూపాయలు మీరు తాగేస్తున్నారు, 150 రూపాయలు ఇంటికి అయిపోతుంది. మరి మీరు ఏం మిగిల్చుకుంటున్నారు? మరి అదే మిగులుతుందమ్మా. అదే మాకు మరి అదే మిగలాలి. ఇప్పుడు ఎంత కూలి వస్తుంది నీకు? నువ్వు రోజు ఎంత ఖర్చు పెడతావు, ఎంత దాస్తావు? పిల్లల గురించి ఎంత దాస్తావు? 170 ఇస్తారు ఒక రోజు, 200 ఇస్తారు ఒక రోజు. చెప్పలేమమ్మ టైం అది. ఎంత దాస్తావు దాంట్లో? ఇంటి ఖర్చు, నెల ఖర్చు ఎంత అవుతుంది నీ ఇంటి? రోజుకి 50 రూపాయలు కూరగాయలు ఖర్చు అవుతుంది. రోజుకి 50 రూపాయలు కూరగాయల ఖర్చే అవుతే మిగిలిన ఖర్చు చాలా ఉంటుంది. కూరగాయలతో పాటు ఇంకా చాలా ఉంటుంది. ఆ ఖర్చు ఎంత? కూర, నర, ఉప్పు, వర, బియ్యం అంతా రేషన్. రోజుకి 2 కిలోల నర బియ్యం అవుతాయమ్మ. పిల్లలకి 3 పూట్ల అన్నమే పెడతావా? టిఫిన్లు అంటే అన్నమే పెడతాం. టిఫిన్ ఏం చేయము. టిఫిన్ చేయరు, అన్నమే పెడతారు మీరు. ఎంత మీరు నెల వచ్చేసరికి ఎంత సంపాదిస్తున్నారు, ఎంత దాస్తున్నారు? ఎంత దాస్తుంది అనేది మరి మనకు తెలియదు కదా, కన్ఫారం కాదు కదా. ఇప్పుడు 10 ఉంటే 10 దాస్తాం, 20 ఉంటే 20. పని లేదు, 10 రూపాయలు తీసేస్తాం దాంట్లోటిది. దానికి లెక్క చెప్పలేం కదమ్మా. అది మీ వారు కూడా ఇదే పని చేస్తారా? ఆయన ఇదే పని చేస్తారు. ఆయన ఎంత సంపాదిస్తారు? ఆయన 200 తెస్తాడు. రోజుకి 200 రూపాయలు. తాగుతారా ఆయన? తాగుతాడు. మరి ఆయన తాగుడుకు పోను మీకు ఎంత ఇస్తారు? మాకు 200 తెస్తే 50 రూపాయలు తాగుతాడు, 150 ఇస్తాడు. విన్నారు కదా. మరి మన కూలీ నెంబర్ 1 ఏమంటున్నారో విందామా? అబెబే, కూలీ నెంబర్ 1 అంటే విక్టరీ వెంకటేష్ అనుకునేరు. కాదండి బాబు, ఈయన అసలైన కూలీ నెంబర్ 1. కూలి పని చేస్తే మస్తుగుంటది, దర్జాగా బతకొచ్చు. నేను 5 నిమిషాలు కూలి చేస్తే 1,00,000 2 లక్షలు ఇస్తారు. అరే, ఇంత ఇన్కమ్ ఏ బిజినెస్లుందా? సపరేట్ తెలంగాణ కోసం కోట్లు ఫండ్లు వసూలు చేసినని లొల్లి చేసిండ్రు. మీ నోట్ల మనువాడా అని గా కలెక్షన్లు బంద్ చేసి గిట్ల కూలి పని చేసుకొని లక్షలు సంపాదించుడు షురూ చేసిన. అరే భయ్, ఇప్పుడు మంత్రి పదవి రానోళ్ళకు కూడా నేను గిదే అడ్వైజ్ చేస్తున్నా. నా లెక్క కూలి పని చేసుకోండ్రి, లక్షలు కోట్లు సంపాదించుకోండ్రి. పదవొస్తే గా కుంభకోణం చేసిండు, గీ ల్యాండ్ కబ్జా చేసిండంటూ లొల్లి చేస్తారు. నా లెక్క కూలి పని చేసుకుంటే మన జోళ్ళకి ఎవడొస్తాడా? ఎవ్వడు రాడు, సుకూన్గుంటది. అదండి, అన్నిటికన్నా బెటర్ పొలిటికల్ కూలీగా మారిపోవడం. అంతే కదండి మరి.